హాయ్ అందరికీ నమస్తే. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో దర్శి వార్తలంటే చాలా కీలకంగా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ప్రస్తుతానికి దర్శి ఎమ్మెల్యేగా బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ 11 స్థానాల్లో బూచేపల్లి గారు గెలిచారు. సో అదేవిధంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి ఎర్రగొండపాలెం కూడా వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది. 12 సీట్లకు గాను 10 సీట్లు కూటమి కైవసం చేసుకోగా 2 సీట్లు మాత్రమే వైఎస్ఆర్సీపీ సరిపెట్టుకుంది. సో ఇది ఇలా ఉంటే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి వారి అమ్మగారు వారి తల్లిగారు అయినటువంటి బూచేపల్లి వెంకాయమ్మ గారు ఉమ్మడి ప్రకాశం జిల్లా జడ్పీ చైర్మన్గా పనిచేస్తున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే బూచేపల్లి వెంకాయమ్మ గారు లాస్ట్ టైం జరిగినటువంటి ఎన్నికల్లో జడ్పీడీసీగా గెలిచి జడ్పీ చైర్మన్ అయ్యారు. ఇప్పుడు టీడీపీ తరపు నుంచి పోటీ చేసి ఓటమి పాలైనడు అతి తక్కువ ఓట్లతో ఓడిపోయినటువంటి గొట్టిపాటి లక్ష్మి, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ గారి అన్నగారి కుమార్తె ఆమె గొట్టిపాటి లక్ష్మి. ఆమె ఇటీవల అక్కడ పోటీ చేశారు. 40 రోజుల్లోనే, ఎలక్షన్కు ముందు 40 రోజుల్లోనే ఆ టికెట్ సాధించి దర్శిలో టీడీపీ బలోపేతానికి ఎంతగానో కృషి చేసిందని చెప్పొచ్చు. ఒక మహిళ ఉండి కూడా దర్శి ప్రాంతాన్ని టీడీపీ కైవసం చేసుకునే దిశగా కొన్ని సందర్భాలు అడుగులు వేసిన పరిస్థితి అయితే దర్శిలో కనిపిస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కనుక జిల్లా పరిషత్ చైర్మన్ మీద కూటమి కన్ను అయితే ఇప్పుడు పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బుచ్చేపల్లి వెంకాయమ్మ గారిని ఆ సీట్ నుంచి తప్పించి కొట్టిపాటి లక్ష్మి గారిని చైర్మన్ చేసే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు కదుపుతూ ఉంది. సో దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే ఆ జడ్పీ చైర్మన్ పదవి కూడా టీడీపీ కైవసం చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఆ ఉన్నటువంటి మెంబర్సు ఆ ప్రభుత్వం మారింది కనుక ఇప్పుడు ప్రభుత్వం ఏదో ఒక విధంగా వారిని ఇబ్బందులకు గురి చేస్తుంది కనుక ఖచ్చితంగా వీరంతా కూడా కూటమికి సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 56 మండలాలు ఉన్నాయి. ఈ 56 మండలాలన్నీ కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయని వర్గాలు తెలియజేస్తూ ఉన్నాయి. సో దీన్ని బేస్ చేసుకొని గొట్టిపాటి లక్ష్మి గారు జడ్పీ చైర్మన్ అవటానికి మ్యాక్సిమం దారులన్నీ కూడా క్లియర్ అయినాయనే చెప్పుకోవచ్చు. అది ఎప్పుడు జరుగుతుంది ఏంటి అనేది మాత్రం కొంచెం వెయిట్ చేయాల్సిన పరిస్థితి.